Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. అసలు జోసా కౌన్సిలింగ్లో గతంలో జరిగిన అంటే 2025కు సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి? నేను రిఫరెన్స్గా 6th రౌండ్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే అదే చివరి రౌండ్ కాబట్టి. సో 6 రౌండ్లు జరిగింది జోసా కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్. సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు, ఎలా ఎగ్జిట్ తీసుకోవాలి, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, అడ్మిషన్ ఎలా పొందాలి, ఎలా ఓపిక్గా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం జోసా కౌన్సిలింగ్కి సంబంధించి. ఓకేనా? అసలు ఈ వీడియోలో ఏం చేద్దామంటే, అసలు లాస్ట్ ర్యాంకు ఎంత, ఈ ర్యాంకు దాటి ఏ కేటగిరీకి కూడా సీట్ అయితే వచ్చే అవకాశం లేదండి. ఇది గత లెక్కలు. ఓకేనా? 6th రౌండ్ ఆఫ్ క్లోజింగ్స్. ఓకేనా? ఈ ర్యాంక్ దాటి వచ్చే అవకాశం అయితే లేదు. ఈసారి ఎలా ఉండొచ్చు అనేది కూడా ఎస్టిమేషన్ మాట్లాడుకుందాం ఫర్దర్ వీడియోస్లో. ఓకేనా? ఇది మీకు రిఫరెన్స్గా పనిచేస్తుందన్న ఉద్దేశంతో చేయడం జరిగింది క్యాస్ట్ వారీగా. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి చూసుకుందామండి, జనరల్ ఫీమేల్. సో ఇది న్యూట్రల్ మాట. ఇక్కడ వచ్చేసి మనకి ఐఐటీస్లో 20,792 లాస్ట్ ర్యాంక్. ఇక 93 కూడా అవకాశం లేదు లాస్ట్ ఇయర్. ఓకేనా? ఎన్ఐటీస్లో వచ్చేసి 62,338, ట్రిపుల్ ఐటీస్లో వచ్చేసి 69,257, జిఎఫ్టిఐస్లో 1,25,271. ఈ ర్యాంక్స్ దాటి వేరే ర్యాంక్ వాళ్ళకి అంటే ఎక్కువ ర్యాంక్ వాళ్ళకైతే కౌన్సిలింగ్లో అడ్మిషన్ అయితే దొరకలేదండి. ఓకేనా? ఇంకా ఫీమేల్ వాళ్ళకి ఏంటంటే ఐఐటీస్లో 28,481, ఎన్ఐటీస్లో 77,665, ట్రిపుల్ ఐటీస్లో 79,764, జిఎఫ్టిఐస్లో 1,14,964. ఓకేనా? ఓపెన్ కేటగిరీకి మిగిలిన కేటగిరీస్కి కాస్త వ్యత్యాసం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి క్యాస్ట్ కూడా ఆపాదించకూడదు, సిఆర్ఎల్ నెంబర్ ద్వారానే వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకేనా? సో ఇది కాస్త గమనించండి. మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే కేటగిరీ ర్యాంక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ కేటగిరీ ర్యాంక్స్ ఇతర క్యాస్ట్ వాళ్ళకు ఉంటాయి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్ ఉండదు. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఐఐటీస్లో 4,524 లాస్ట్ ర్యాంక్ అండి, ఎన్ఐటీస్లో 9,100, ట్రిపుల్ ఐటీస్లో 10,042, జిఎఫ్టిఐస్లో 18,318 లాస్ట్ ర్యాంక్. ఇంకా ఫీమేల్కి వచ్చేసి ఏంటంటే ఐఐటీలో 4,587, ఎన్ఐటీలో 11,134, ట్రిపుల్ ఐటీలో మనకి 11,665, జిఎఫ్టిఐస్లో 14,265. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ర్యాంక్స్ గమనించండి. సో ఈ ర్యాంక్ దాటి లాస్ట్ ఇయర్ అయితే కిందకి వెళ్ళలేదు, విచ్ మీన్స్ ఇప్పుడు మీకు ఈ సంవత్సరం 14,265 వచ్చిందనుకోండి, ఓకే, మీకు అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ లెక్కలు చెప్తున్నాను. 14,266 కనుక ఎవరికైనా వచ్చుంటే లాస్ట్ ఇయర్ జిఎఫ్టిఐస్లో వాళ్ళకి కౌన్సిలింగ్లో సీట్ రాలేదని అర్థం. ఓకేనా? సో ఇవి మీరు అలా అర్థం చేసుకోవాలి. సో నాకు ఇన్ని మార్క్స్ రావచ్చు, ఇంత ర్యాంక్ రావచ్చు అని ఆల్రెడీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వేసుకునే ఉంటారు చాలామంది విద్యార్థులు, ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి. సో జస్ట్ అలా ప్రిపేర్ చేసుకోండి లిస్ట్ అనేది, ఏం టాప్ కాలేజ్ ఏం పెట్టాలి, సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా ఏం ఇన్స్టిట్యూట్ పెట్టాలో కూడా ఇప్పటి నుంచే రాయడం ప్రాక్టీస్ చేయండి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి జనరల్ కేటగిరీ ఐఐటీస్లో 9,728, ఎన్ఐటీస్లో 20,171, ట్రిపుల్ ఐటీస్లో 22,348, జిఎఫ్టిఐస్లో 41,645 చివరి ర్యాంక్. ఇక ఫీమేల్కి మాట్లాడుకుందాం. ఓబీసీ ఎన్సీఎల్లో ఐఐటీస్లో వచ్చేసి 12,609 అండి, ఎన్ఐటీస్లో 27,737, ట్రిపుల్ ఐటీస్లో 30,022, జిఎఫ్టిఐస్లో 41,805 చివరి ర్యాంక్. ఓకేనా? ఇక ఎస్సీ కేటగిరీ చూద్దామండి. జనరల్లో 4,170, ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి వచ్చేసి 10,666, ట్రిపుల్ ఐటీస్కి వచ్చేసి 11,961, జిఎఫ్టిఐస్కి 17,647 చివరి ర్యాంక్. ఇక ఫీమేల్కి 4,793 ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో 11,912, ట్రిపుల్ ఐటీస్లో 13,200, ఇక జిఎఫ్టిఐస్లో 15,256. ఇక ఫైనల్ కేటగిరీ మాట్లాడుకుందాం. ఎస్టీ విద్యార్థులకు వచ్చేసి జనరల్లో 1,766, ఇక ఎన్ఐటీస్లో 3,877, ట్రిపుల్ ఐటీస్లో 5,717, జిఎఫ్టిఐస్లో 8,388 క్లోజింగ్ ర్యాంక్స్ అండి. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను జోసా కౌన్సిలింగ్లో 6వ రౌండ్ యొక్క ర్యాంక్స్. ఇక ఎస్టీ విద్యార్థులకి ఫీమేల్ వచ్చేసి 2,134, ఇది ఐఐటీస్లో అండి, ఎన్ఐటీస్లో 5,180, ట్రిపుల్ ఐటీలో 6,099, జిఎఫ్టిఐస్లో 7,109 చివరి ర్యాంక్. సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి, యూజ్ అవుతాయి మీకు. ఓకేనా? ఏ ర్యాంక్ లోపల క్లోజ్ అవ్వచ్చు ఈ సంవత్సరం కూడా మాట్లాడుకుందాం. ఓకేనా?
ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందామండి. ఆల్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఆల్ బ్రాంచెస్. సో మనకి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ అన్ని కూడా అన్ని బ్రాంచెస్ని కన్సిడర్ చేసుకుని తీసిన ర్యాంక్స్ అండి. ఓకేనా. సిఎస్సి అండ్ ఈసీ మే బీ క్లోజ్డ్ ఇన్ 50% ఆఫ్ మ్యాక్స్ ర్యాంక్స్ ఇన్ ఎన్ఐటీస్. మన ఎన్ఐటీస్లో ఏంటంటే తక్కువ, అంటే ఇప్పుడు కనుక సిఎస్సి ఈసీఈ బ్రాంచెస్ కానీ కన్సిడర్ చేస్తే చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచెస్ కాబట్టి 50% ఆఫ్ ర్యాంక్స్లోనే క్లోజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఎన్ఐటీ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను, 62,338 ఉంది కదా. సో 31,000 ఇంచుమించు 17 అంటే 170 ఆ ర్యాంక్లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది దాని అర్థం. ఓకేనా. సో ఎందుకంటే అంత డిమాండ్ ఉంది. చాలామంది సిఎస్సి బ్రాంచ్కి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఎన్ఐటీస్లో మీకు సిఎస్సి బ్రాంచ్ కానీ ఈసీఈ బ్రాంచ్ కానీ కావాలి అంటే నేను ఏదైతే ర్యాంక్ చెప్పానో దాంట్లో 50% ర్యాంక్కే క్లోజ్ అయిపోవచ్చు. అంటే మీకు 31,000 చేంజ్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఎన్ఐటీస్ అదర్ స్టేట్ కోటా క్లోజింగ్ ర్యాంక్స్ హోమ్ స్టేట్ కోటా విల్ బి మోర్ లెస్ దాన్ దిస్. మనకేంటంటే ఎన్ఐటీస్లో స్టేట్ కోటా ఉంటుంది, ఆల్ ఇండియా కోటా కూడా ఉంటుంది కదండి. ఆల్ ఇండియా కోటా ఏంటంటే ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్టేట్ కోటాలో అలా కాదు, ఎందుకంటే చాలా దగ్గర కాబట్టి ఏదైతే ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుందో దానికంటే స్టేట్ కోటాలో తక్కువ ర్యాంక్కే క్లోజ్ అయిపోతాయి. ఎన్ఐటీస్నే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 62,338 అయితే ఉంది కదా ఎన్ఐటీస్లో. సో మనకి హోమ్ స్టేట్ కావాలి అంటే కనుక ఇక్కడ కూడా ఇంచుమించుగా 50,000 లోపు లేదంటే 40,000 లోపే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ బ్రాంచ్ బట్టి. ఓకేనా. ఇన్ ట్రిపుల్ ఐటీస్ ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ విల్ బి ది క్రైటీరియా. మనకి ట్రిపుల్ ఐటీస్లో ఏంటంటే ఆల్ ఇండియా ర్యాంక్ కన్సిడర్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ట్రిపుల్ ఐటీస్ మ్యాక్సిమం సీట్స్ విల్ బి అవైలబుల్ ఇన్ సిఎస్సి అండ్ ఈసీఈ ఓన్లీ. మనకి ట్రిపుల్ ఐటీలో ఏంటంటే మ్యాక్సిమం సీట్స్ అనేవి సిఎస్సిలోని అలాగే ఈసీఈ బ్రాంచ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. ఇన్ జిఎఫ్టిఐస్ అదర్ స్టేట్ ఫీమేల్ కోటా విల్ బి టూ లెస్. మనకి జిఎఫ్టిఐస్లో ఏంటంటే అదర్ స్టేట్, ఓన్ స్టేట్ అయితే ఓకే, అదర్ స్టేట్ ఫీమేల్ కోటా అనేవి చాలా తక్కువగా ఉంటాయి, తక్కువ ర్యాంక్స్కే క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. సో ఎక్సెప్ట్ ఓపెన్ అదర్స్ ఆర్ కేటగిరీ ర్యాంక్స్. ఓపెన్ కేటగిరీకి ఏంటంటే క్యాస్ట్ ఆపాదించకూడదండి, మిగిలిన కేటగిరీస్ అన్నీ కూడా సిఆర్ఎల్ ర్యాంక్సే కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఇవాల్టి వీడియో అండి. 2025కి సంబంధించి 6 రౌండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇవి. సో ఈ సంవత్సరం కూడా జోసా కౌన్సిలింగ్ ఎలా ఉండొచ్చు, దానికి సంబంధించిన అప్డేట్స్, అలాగే కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. చాలామంది కౌన్సిలింగ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఎడ్యు9 హెల్ప్ అయితే తీసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.